నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎజెండాలో పెట్టొద్దని స్పష్టం చేసింది తెలంగాణ. ఢిల్లీలో సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. 2 రాష్ట్రాల నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఎజెండాలో ఏ అంశాలు పెట్టాలన్న దానిపై చర్చించారు. 12 అంశాలు చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎజెండాలో పెట్టొద్దని తేల్చి చెప్పింది. అయితే ఏపీ మాత్రం తన ఎజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశాన్ని నిర్ణయించనుంది సిడబ్ల్యూసీ. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఎజెండా సెట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్. సో ఆంధ్ర నుంచి వాళ్ళ ఇష్యూస్, తెలంగాణ నుంచి మన ఇష్యూస్ సిడబ్ల్యూసీకి ప్రజెంట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో ఒక్కొక్క అంశం మీద డిస్కషన్ కాకుండా మిగతావన్నీ పెట్టారా? అంటే మన సైడ్ నుంచి అది కూడా పెడతాము ఎజెండాలో. పోలవరం నల్లమల సాగర్ అజెండాలో ఉండొద్దు అన్నది తెలంగాణ వాదన. మనం ఫస్ట్ అన్నాం కదా, ఒక లెటర్ రాసాము. అది ట్రిబ్యునల్ లో ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ లో ఉంది. అంటే అమికబుల్లీ 2 స్టేట్స్ ఒకవేళ సార్ట్అవుట్ చేసుకోగలిగితే అది సుప్రీంకోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ తీసుకోవచ్చు. సో సిడబ్ల్యూసీ చైర్మన్ ఏమన్నారంటే ఒక 1 వీక్ లో ఆంధ్ర వాళ్ళు చెప్పలే. ఇంకా తెలంగాణ నుంచి 12 పెట్టారు. అనుకున్నాము, సబ్మిట్ చేయలేదు. ఎజెండాలు ఏం లేదు. 12 పాయింట్స్ చెప్పారు. 12 పాయింట్స్ అని ఏం లేవు. స్పెసిఫిక్ అని కాదు, అవి తయారు చేసి పంపిస్తారు వీక్ లో. ఆల్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ విల్ బి పుట్ అండి, నాట్ ఎనీ స్పెసిఫిక్. ఆల్ ఇంటర్ స్టేట్